హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ ఇస్కపట్నం. ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ గ్యాంగ్స్టర్ పొలిటికల్ డ్రామాని గ్యారీ బిహెచ్ డైరెక్ట్ చేశారు. మెయిన్ రోల్స్లో సముద్రగని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగత్య, సునీల్ అండ్ చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇంక ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ అరౌండ్ 30 to 40 minutes ఉంటుంది. ఓవరాల్గా రన్ టైమ్ ఆల్మోస్ట్ 4 hours. మరి సిరీస్ వాచబుల్ చేయొచ్చా, అసలు స్టోరీ ఏంటి, ఏం బాగుంది, ఏం డిసప్పాయింట్ చేసింది అనేది కంప్లీట్గా డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా నా ఓవరాల్ ఒపీనియన్ చెప్పాలంటే ఇస్కపట్నం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. 1980s బ్యాక్డ్రాప్, పోర్ట్ సిటీ, గ్యాంగ్స్టర్ పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఒక సాలిడ్ క్రైమ్ డ్రామా చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది. కానీ ఆ పొటెన్షియల్ని స్క్రీన్ ప్లే ఫుల్గా యూజ్ చేసుకోలేదు. సిరీస్ కంప్లీట్ అయ్యాక నాకు అనిపించింది గుడ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, కానీ ఎంగేజింగ్ డ్రామా మాత్రం మిస్ అయింది. అండ్ ఇంకే సిరీస్ ఒక స్టోరీ విషయానికి వస్తే ఇస్కపట్నం అనే పోర్ట్ సిటీ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. మిస్టర్ నాయుడు అలియా సముద్రగని ఒక కామన్ మ్యాన్ లాగా సిటీలోకి వచ్చి మెల్లగా తన రివైవల్స్ని ఎలిమినేట్ చేస్తూ పాలిటిక్స్, పోలీస్ సపోర్ట్తో సిటీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అందరూ తన మీద భయంతో ఉంటారు, కానీ తన బిగ్గెస్ట్ ప్రాబ్లం బయట నుండి రాదు, తన ఓన్ డాటర్ భారతి నుండి స్టార్ట్ అవుతుంది. ఆమెకి తన ఫాదర్ మెథడ్స్ నచ్చవు. అదే టైంలో నాయుడు ఎనిమీస్ రివెంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రివెంజ్, పవర్ పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ వీటి మధ్య ఈ స్టోరీ ఎలా ప్రొసీడ్ అయ్యింది అనేది మిగతా సిరీస్. స్టోరీ లైన్ సింపుల్గా ఉన్న ప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది మెయిన్ పాయింట్. అండ్ ఇంకా ఎపిసోడ్ వైజ్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఎపిసోడ్ మెయిన్లీ నాయుడు రైజ్ మీద ఉంటుంది. ఎలా ఆర్డినరీ మ్యాన్ నుండి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ అయ్యాడు అనేది చూపిస్తారు. సముద్రకని ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఐశ్వర్య రాజేష్, నరేష్ అగత్య, సునీల్ మెయిన్ క్యారెక్టర్స్ అందరి ఇంట్రడక్షన్ చేస్తారు. కొన్ని ఇంట్రడక్షన్ కొంచెం సడన్గా అనిపిస్తాయి. సెకండ్ ఎపిసోడ్లో నరేష్ అగత్య పొలిటికల్ డ్రీమ్స్ చూపిస్తారు. గ్యాస్ బ్లాస్ట్ సీక్వెన్స్ ఎమోషనల్గా బాగుంటుంది. అలాగే లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ అవుతుంది. పేస్ కొంచెం స్లో అయినా ఎమోషనల్గా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఎపిసోడ్ 3 నుండి యాక్చువల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఒకే ప్లేస్లో కలుస్తారు. కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అవ్వడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సిరీస్లో బెటర్ ఎపిసోడ్స్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా ఎపిసోడ్ 4 నాకు వీకెస్ట్ ఎపిసోడ్ ఇది. ఒక మ్యారేజ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ కంటిన్యూ అవుతుంది. కొన్ని క్యారెక్టర్ డెసిషన్స్ కన్విన్సింగ్గా అనిపించలేదు. గ్యాంగ్స్టర్ డ్రామా ఇంటెన్సిటీ కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ ఇంక ఎపిసోడ్ 5 విషయానికి వస్తే జైల్ డ్రామా ఎక్కువ ఉంటుంది. నరేష్ అగత్యకి మంచి సీన్స్ ఉంటాయి ఇక్కడ. ఎండింగ్లో మర్డర్ సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ సిరీస్ కొంచెం ఇక్కడ ట్రాక్లోకి వస్తుంది. అండ్ ఇంకా ఎపిసోడ్ 6 మళ్ళీ అదే రివెంజ్, అదే గ్యాంగ్ వార్స్, అదే కాన్ఫ్లిక్ట్స్. ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యే సీన్స్ హై పాయింట్కి వెళ్లకుండా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్స్లో స్క్రీన్ ప్లే వీక్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫైనల్ ఎపిసోడ్ అయితే డీసెంట్గా ఉంటుంది. క్లైమాక్స్లో కొన్ని రివీల్ చేస్తారు సీజన్ 2కి స్కోప్ పెట్టడానికి, కానీ ట్విస్ట్ అయితే షాకింగ్గా అనిపించదు. ఆల్రెడీ హింట్స్ ఇవ్వడం వల్ల ముందే మనం గెస్ చేస్తాం. ఎండింగ్ అయితే ఓకే, గ్రేట్ కాదు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ అంటే సముద్రగని గారు కంప్లీట్ సిరీస్ని తన షోల్డర్ మీద క్యారీ చేశారు. పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ కన్నా ఎక్స్ప్రెషన్స్తో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. గ్యాంగ్స్టర్ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశారు. రైటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే రోల్ ఇంకా హైలైట్ అయ్యేది. ఇంకా నరేష్ అగత్య క్యారెక్టర్ నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. సింపుల్ క్యారెక్టర్ అయినా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. పర్టికులర్లీ ఎపిసోడ్ 5లో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా యాక్టర్ సునీల్ పోలీస్ రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు, కానీ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఫ్యూచర్ సీజన్ కోసం సేవ్ చేసినట్టు అనిపించింది. ఈ సీజన్లో అయితే కంప్లీట్గా వేస్ట్ అయింది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే గ్యారీ బిహెచ్ డైరెక్షన్ విజువల్లీ బాగుంది. 1980s అట్మాస్ఫియర్ని బాగా క్రియేట్ చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీ సినిమాటిక్గా ఉంది, కానీ డైరెక్షన్ కన్నా స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ మైనస్. గ్యాంగ్స్టర్ డ్రామా అంటే పవర్ఫుల్ సీన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, గూస్ బంప్ మూమెంట్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ పే ఆఫ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇస్కపట్నంలో ఇవి చాలా తక్కువ. ఈ సిరీస్ ఒక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సముద్రగని, ఐశ్వర్య రాజేష్ అండ్ నరేష్ అగత్య గారి పర్ఫార్మెన్సెస్, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, 1980s సెటప్, అలాగే సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు. అండ్ ఇంక ఈ సిరీస్ ఒక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ మైనస్. ఎంగేజింగ్గా ఉండదు, హై మూమెంట్స్ ఆల్మోస్ట్ లేవు, టెన్షన్ కూడా క్రియేట్ చేయదు, అండ్ క్యారెక్టర్స్కి కూడా ఎక్కువ డెప్త్ లేవు. సునీల్ రోల్ వేస్ట్ అవుతుంది.
అలాగే లవ్ ట్రాక్ వీక్గా ఉంటుంది, క్లైమాక్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సిరీస్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్ రాదు. ఇంక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 4లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, అవి మాత్రం స్కిప్ చేస్తే మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా ఇసుకపట్నం ఒక యావరేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా. కాన్సెప్ట్ బాగుంది, యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు, టెక్నికలీ స్ట్రాంగ్, విజువలీ సూపర్. కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేకపోవడం వల్ల సిరీస్ కంప్లీట్ అయ్యాక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కానీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. మరి ఇసుకపట్నం వెబ్ సిరీస్ ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.